Please give me accurate reading. What my viewers' person current feelings for my viewers. ఇక్కడ ఒక చేజింగ్ గేమ్ నడుస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ నాకు చూపిస్తూ ఉంది. ఏంటి అంటే మీరు ఈ పర్సన్ ఏమో ప్రజెంట్ ఖచ్చితంగా వద్దు ఇంకా నాకు అనే స్థితిలో మీరు వచ్చుండి అండ్ మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా జరుగుతూ ఉంటే కనుక ఈ పర్సన్ మీరు కావాలి అనే క్రేవింగ్ అనేది ఈ పర్సన్కి పెరుగుతుంది. ఎంత అయితే మీరు దూరంగా ఈ పర్సన్ నుండి ఎనర్జికల్లీ అండ్ ఫిజికల్లీ దూరం పెంచుతూ ఉన్నారు, ఈ పర్సన్కి మీ పైన అంత క్రేవింగ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీతో క్రేవ్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ మిమ్మల్ని ఇప్పుడు కావాలి, ఎందుకు అంటే తెలీదు, బట్ కావాలి, ఇటువంటి ఎనర్జీలో ఉన్నారని చెప్పాలి. వై ఎందుకు కావాలి ఈ పర్సన్? మా వ్యూవర్స్ పర్సన్కి ఎందుకు మా పర్సన్స్ కావాలి? వై? బికాస్ మీతోనే ఈ పర్సన్కి హీలింగ్ అనేది వస్తుంది. మీతో ఉంటే ఒక ఫుల్ఫిల్మెంట్, హీలింగ్ అండ్ ఒక ప్రశాంతత అనేది ఏది వస్తుంది. అండ్ ఈ పర్సన్ని మీరు ప్యూరిఫై చేస్తారు అని, మీ ఎనర్జీతో అండ్ మీ ప్రేమతో ఈ పర్సన్ని మీరు ప్యూరిఫై చేస్తారు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. మీ గురించిన ఇప్పుడు నెగిటివ్ ఈ కోపము, విద్వేషణ, చిరాకు అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకోసం రిలీజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధలు ఉంటే కనుక వాటిని తీసేస్తారు స్లోగా. ఓకే, వై? ఎందుకు? బికాస్ కెమిస్ట్రీ, ద స్పార్క్, మళ్ళీ ద హీట్ అంటాం కదా, ద హీట్ బిట్వీన్ అస్ అని. ద హీట్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య మళ్ళీ రాబోతుందని చెప్పాలి. ద స్పార్క్ ఏదైతే నిప్పురవ్వ ఆరిపోయింది ఇంక లేదు అనుకున్నారు, నిప్పురవ్వ మళ్ళీ జ్వలిస్తుంది అని చెప్పాలి, రైజ్ అవుతుంది. అండ్ ఈ అట్రాక్షన్ అనేది మీకు ఈ పర్సన్కి అండ్ ఆ పర్సన్కి మీ పైన మళ్ళీ కలిగేలాగా చేస్తూ ఉంది. అందుకే ఈ పర్సన్ మీ గురించి మళ్ళీ క్రేవింగ్ అనేది అవుతూ ఉన్నారని చెప్పాలి. ప్యాషన్ అనేది ఒకళ్ళ మీద ఒకరికి మళ్ళీ రాబోతుందని చెప్పాలి. ఈ పర్సన్కి కూడా మళ్ళీ మీ గురించిన సిచ్యువేషన్షిప్, మీ గురించిన థింగ్స్, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇట్లా మీ గురించిన ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకోవాలి అని కోరికతో ఉన్నారు, తహతహలాడుతున్నారని చెప్పాలి. వెరీ గుడ్. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మీ ఇద్దరు త్వరలోనే ఈ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని షేర్ చేసుకుంటారు అని చూపిస్తూ ఉంది. అండ్ ఒకళ్ళకొకళ్ళు ఎనర్జీని పాస్ చేసుకోవడం అండ్ అలాగే మీటింగ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయని చెప్పాలి. వద్దు అనుకున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కావాలనుకుంటారు, మళ్ళీ మీరు వద్దు అనుకుంటారు. ఇట్లా మిర్రరింగ్ ఎనర్జీ అనేది ఏదో జరుగుతూ ఉంది అని చూపిస్తూ ఉంది. ఓకే, ఈ రీడింగ్ని 222తో కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకే.